ఈరోజు దేవుని వాగ్దానము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనము. మనము సేవించుచున్న దేవుడు వినుటకు చెవులను, చూచుటకు కన్నులను, గ్రహించుటకు మనస్సును మానవులకు ఇచ్చినవాడు. సృజించిన దేవుడు చూడకయు, వినకయు, గ్రహింపకయు ఉంటాడా? ఆయన మన ప్రార్థన తప్పక వింటాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు తనకును తన ప్రతివాదికిని వైరము కలుగగా న్యాయము తీర్చుమని మాటి మాటికి అతన్ని అడిగాను. అందుకు న్యాయాధిపతి, నేను అన్యాయస్తుడనైనను, దేవునికిని భయపడని వాడనైనను, మనుషులను లక్ష్య పెట్టని వాడనైనను, ఈమె మాటి మాటికి నన్ను విసిగించకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చుదుననుకొనెను. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఆమెకు న్యాయము తీర్చినట్లయితే న్యాయవంతుడై ఉండి నీతిని, న్యాయమును తన సింహాసనముగా చేసుకొని ఏలుచున్న దేవుడు నీ ప్రార్థన వినకుండా నీకు సహాయం చేయకుండా ఉంటాడని అనుకుంటున్నావా? కాలాలను, సమయాలను ఆయన వశంలో ఉంచుకొని పరిపాలించుచున్న దేవుడు తగిన కాలమందు, సరైన సమయమందు నీవు ఊహించని రీతిగా నీకు జవాబు పంపుతాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. గనుక ధైర్యము వహించి పట్టు విడవక ప్రార్థించు. ప్రభు కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.